టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 370వ వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా మనం టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులే కాకుండా సాధారణ అభ్యర్థులకు కూడా ఈ విషయాల మీద అవగాహన ఉండాలి. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు 10 క్వశ్చన్స్ ఇస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే ప్రతిదీ కూడా కవర్ అయ్యేలాగానే ఈ వీడియోస్ అనేవి ఉంటుంది. వీలైనంత వరకు చాలా ప్రామాణికమైన సమాచారమే ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. పంచాయతీరాజ్ వ్యవస్థ కొంచెం ముందుగా మనం ఒక 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ పాయింటే. మన ఇండియాలో ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే పాలన వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ జరగాలి, గ్రామ స్థాయిలో మనకి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో బ్రిటిషర్స్ కాలంలో లార్డ్ రిప్పన్ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి చాలా కీలకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. అందుకే లార్డ్ రిప్పన్ను మనం ఏమంటామంటే ఇండియాలో స్థానిక స్వపరిపాలన పితామహుడు, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని పేర్కొంటున్నాం లార్డ్ రిప్పన్ని. ఇంకా ఏన్షియంట్ పీరియడ్, ఇంకా మీరు బిఫోర్కి వెళ్ళి చూస్తే ప్రాచీన భారతదేశ చరిత్రలో చోళుల కాలంలో ఈ స్థానిక స్వపరిపాలన అనేది చాలా అభివృద్ధి చెందింది. అంటే వాళ్ళు కూడా దీనికి చాలా ప్రయారిటీ ఇచ్చారు. విలేజ్ లెవెల్లో మీకు ఆ రాజవంశం వాళ్ళు వేయించినటువంటి ఉత్తర మేరూరు శాసనం చూస్తే అది మనకి అర్థమవుతుంది. ఇక భారతదేశంలో మీకు 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఒకటి అపాయింట్ చేయబడింది. ఈ కమిటీ మనకి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది. దీన్నే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుకే బల్వంత్ రాయ్ మెహతాను ఇండియాలో ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్ అని కూడా పేర్కొంటారు. అది కూడా గుర్తుంచుకోండి. ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఫస్ట్ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, తర్వాత మండల్ లెవెల్లో, అంటే మనకు తెలంగాణ ఏపీలో అయితే మండలాలు ఉన్నాయి, మిగతా చోట్ల ఇంకో పేరుతో ఉంటాయి. అదేవిధంగా 3వ స్టేజ్లో మనకు జిల్లా పరిషత్తు. అర్థమైంది కదా, 3 టైర్ సిస్టమ్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ఇక్కడ జిల్లా పరిషత్, ఈ 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. దీన్నే మనం 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటున్నాం. అయితే ఇండియాలో ఈ 3 టైర్ సిస్టమ్ లేదా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఫస్ట్ ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయింది అంటాడు. 1959లో రాజస్థాన్లో ఫస్ట్ స్టార్ట్ చేసిండు ఈ 3 టైర్ సిస్టమ్ని. అది కూడా గుర్తుంచుకోండి. ఏ కమిటీ సిఫార్సులు? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సులు. రైట్, ఇది అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ కమిటీ సిఫార్సుల మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు? అయితే రాజ్యాంగ హోదా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా ప్రయారిటీ ఉంటుంది ఏ అంశానికైనా. అట్లా పంచాయతీరాజ్ సంస్థలకు కూడా రాజ్యాంగ హోదా ఇవ్వాలి అని ఏ కమిటీ సూచించింది అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచించింది. ఇది చాలాసార్లు క్వశ్చన్ మనకు అడిగింది ఇంతకుముందు కూడా. ఈ కమిటీ సూచించింది కాబట్టి ఏం చేసిందంటే 1992లో 73వ రాజ్యాంగ సవరణ ఆమోదించింది పార్లమెంట్. 92లో ఆమోదం జరిగింది. అది దాని ఇంప్లిమెంటేషన్ ఏమో 93 ఏప్రిల్ 24 నుండి అది అమల్లోకి వచ్చింది. అందుకే ఏప్రిల్ 24ను మనం నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది మనకి ఈ 73వ రాజ్యాంగ సవరణ అనేది కంప్లీట్గా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది. ఇది కూడా గుర్తుంచుకోండి. చట్టం ఎప్పుడైంది ఇంప్లిమెంటేషను, అది చట్టమైన నాడు మనకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే పివి నరసింహారావు ఉన్నారు. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మనకు తెలియజేస్తుంది అనే ప్రశ్న ఇక్కడ ఉంది మనకు. భారత రాజ్యాంగంలోని 9వ భాగం చాలా ఇంపార్టెంట్ అండి. మనకు 9వ భాగంలో 243 నుంచి 243 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియస్తాయి. అంటే ఒక్కొక్క ఆర్టికల్ మనకు ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ వివరిస్తుంది. గమనించండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక 9A భాగం గురించి కూడా ఇచ్చాను. మీకు ఎందుకు కన్ఫ్యూజన్ వద్దని. 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ, 9A భాగం ఏమో మున్సిపాలిటీసు, వీటి తర్వాత చేర్చడం జరిగింది 9A, 9B. ఈ 9B భాగం ఏమో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి. మీరు ఆర్టికల్స్ కూడా చూడండి, వరుసగా ఉంటాయి. రైట్, క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం ఎన్ని అంశాలపై
అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకు 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి వివరిస్తుంది, 12వ షెడ్యూల్ ఏమో మున్సిపాలిటీస్ గురించి. ఈ 11వ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే 29 అంశాలను గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఇందులో 15 అంశాలు కంపల్సరీ బదిలీ చేయాలి, మిగతావి ఆప్షన్లు అని చెప్పారు. సరే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చేస్తున్నాయి, ఇదని జరుగుతుంది. ఇక్కడ 29 అంశాలు అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా అంశాల మీద గ్రామ పంచాయతీకి పవర్స్ ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 3. తెలంగాణలో 1994 పంచాయతీరాజ్ చట్టం స్థానంలో నూతన పంచాయతీరాజ్ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2018 ఏప్రిల్లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది, చాలా కీలకమైన అంశాలని దాంట్లో చేరుస్తూ. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చట్టంలో మనకు ఎన్ని భాగాలు ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఇందులో మనకి మొత్తం 9 భాగాలు ఉన్నాయి, 297 సెక్షన్లు ఉన్నాయి. నూతన పంచాయతీరాజ్ చట్టంలో 10 చాప్టర్లు ఉన్నాయి. గుర్తుంచుకోండి, భాగాలు ఎన్ని ఉన్నాయి, చాప్టర్లు ఎన్ని ఉన్నాయి, సెక్షన్లు ఎన్ని ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభ ప్రతి సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? జనరల్గా ఏమనుకుంటారంటే 2 times అనుకుంటారు. అట్లా కాదు. ఈ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారము గ్రామ సభ ప్రతి సంవత్సరానికి 6 సార్లు సమావేశం కావాలి. ఇది మీరు గుర్తుంచుకోండి. అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ సమావేశం అనేది కండక్ట్ చేయాలి. అయితే ఇందులో ఈ 6 సమావేశాలలో ఒక సమావేశం మహిళల అభివృద్ధి, వృద్ధులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కండక్ట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 6. గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు? చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. గ్రామ సభలో సభ్యులు ఎవరంటే గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 7. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ అయితే తిరిగి ఎన్ని రోజుల్లోపు ఎన్నిక నిర్వహించాలి? సాధారణంగా అభ్యర్థులు ఏమనుకుంటారంటే 6 నెలలు అనుకుంటారు జనరల్గా, కానీ అట్లా కాదు. 120 days 120 రోజుల్లోపు తిరిగి ఎన్నిక నిర్వహించాలి నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం. క్వశ్చన్ నెక్స్ట్. అదే మీకు ఉప సర్పంచ్ పదవి ఏ కారణం చేత ఖాళీ అయినప్పటికీ 30 రోజుల్లోపు మళ్ళీ ఎన్నుకోవాలి, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. సర్పంచ్ తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి పంపించాలి? చాలామందికి ఐడియా ఉండదు ఈ క్వశ్చన్. సో ఇక్కడ తన రాజీనామా పత్రాన్ని సర్పంచ్ ఫస్ట్ అయితే గ్రామ పంచాయతీకి ఒక నోటీస్ ఇస్తాడు. ఆ నోటీస్ ఇచ్చి తన రిజిగ్నేషన్ని జిల్లా పంచాయతీరాజ్ అధికారికి పంపించాలి. డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ ఉంటాడు కదా, అతనికైతే అతని యొక్క రాజీనామా పత్రాన్ని పంపించాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 9. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టవచ్చు? రైట్. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత? ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం వారు పదవిలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి, అప్పటిదాకా లేదు. అదేవిధంగా ఉప సర్పంచ్ మొత్తం పదవి కాలంలో 2 సార్లు మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10. రాజ్యాంగంలోని ఏ నిబంధన పంచాయతీరాజ్ రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది? రీసెంట్గా మనకు చాలా ఇష్యూస్ వచ్చిన ఈ రిజర్వేషన్స్కి సంబంధించి, బీసీ రిజర్వేషన్లు అవన్నీ. సో మొత్తం మీద 243D అనే ఆర్టికల్ అయితే మనకు ఈ పంచాయతీ రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. ఓకే. నూతన పంచాయతీరాజ్ చట్టంలో ఇంకొక అంశం కూడా ఉంది. కోఆప్షన్ సభ్యులను తీసుకునే అవకాశం ఉంది. ఈ కోఆప్షన్ సభ్యులుగా ఎవరిని తీసుకుంటారు? రిటైర్డ్ ఉద్యోగి లేదా సీనియర్ సిటిజన్ నుంచి ఒకరు, డ్వాక్రా పంపిణీ అధ్యక్షురాలు ఒకరు, గ్రామాభివృద్ధికి విరాళాలు ఇచ్చేవారు ఒకరిని ఈ కోఆప్షన్ మెంబర్స్గా తీసుకోవచ్చు. సో ఇవి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు అందించినటువంటి చాలా ముఖ్యమైన అంశాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.